ప్రార్థన చేసుకుందామండి. దేవా మీ ఘన పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయన. పరలోకమున్న తండ్రి, గత పరిశుద్ధ దినం నుండి పరిశుద్ధ దినం వరకు ముచ్చారని లెక్కలు చాటును కాల్చి భద్రపరిచి ఈ సమయంలో నా తండ్రి నాయన సన్నిధిలో చేరి స్తుతించి గణపతి కొనియాడి గొప్ప తరుణం ఇచ్చినందుకు అందరూ తెలుస్తున్నాం నాయన. ప్రారంభం నుండి చివరి వరకు మధ్య అధ్యక్షులుగా ఉండండి తండ్రి. వాటిల్లో వాక్యోపదేశంలో, సాక్ష్యములలో, సమస్త కార్యంలో ఓ తండ్రి నాయన మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించండి నాయన. ఆస్తిగల ప్రతి బిడ్డను మీదికి నడిపించండి. సతాను బంధకాల నుండి విడుదల కలిగించండి. దైవజనుని ప్రభావం వాక్యం ఎత్తినప్పుడు ప్రతి వారు ఉత్తేజింపబడిన తండ్రి నాయన వాక్యానికి లోబడి భయభక్తులు కలిగి మీ వాక్యానికి పూర్ణ విధేయులై వారి జీవితాలు చక్కపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రారంభం నుంచి ఎవరి వరకు విద్యాదేశులు కాబట్టి మీ నామనకు చేతిగా మహిమ, సంఘానికి దీవెన, గ్రామానికి రక్షణ కలిగించవలసిందని యేసయ్య పుణ్యపాదాలను బట్టి ప్రతి వారు వేడుకొంచున్నాను తండ్రి. Thank you.
ఈరోజు ఈ యొక్క ఆదివార కార్యక్రమంలో బైబిల్ పట్టణం మనం 8వ కీర్తన చదువుకుంటాను. మొదటి నుంచి వరకు చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా వినండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేయకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులను మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చూసిన చంద్ర నక్షత్రములను నీవు చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఎప్పటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎప్పటివాడు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వాడిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఇడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యం మన మీద కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగణులను పరిశుద్ధులను మా రక్షకులను యేసయ్య, నీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు. ఇదివైన కరోనా వైరస్ వల్ల ప్రభు, ఈ లాక్డౌన్ వల్ల ప్రభా, ఆయా ఆరాధనలైనా చర్చలో జరగకుండా ప్రభు, ఎవరి గృహాల వద్ద వారే కూడుకుని ప్రభు ప్రార్థన చేసుకుని మన పరిస్థితులు ఏర్పడిన ప్రభా, ఇదివైనా ఈ కరోనా మహమ్మారిని మీరు తొలగించిన ప్రార్థన చేసిన ప్రభు, మా దేశాన్ని బట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ని ప్రభు మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. అయా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రభా, అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన బయటకు రావాలంటే భయంగా ఉంటుంది ప్రభు. నీకు స్తోత్రాలు. ఆయన మా దేశాన్ని కనికరించి, మా గ్రామాలను ఆయన మీరు కనికరించి ప్రభా, ఈ కరోనా వైరస్ ని మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదంత వరకు పాటలు సహాయం చేసి ఉన్నారు ప్రభా. ఏదైనా రాజా వాక్య ప్రదేశంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్న ప్రభా. అయా ఎవరైనా అయా మీ దాసులు నిలబెట్టుకున్న ప్రభు మీకు స్తోత్రాలు. నైనా మన స్వరం మరుగుపరిచి దైవ స్వరంతో నింపి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్న ప్రభు. త్వరలోనే ప్రభా మేమందరం కూడా నాయన సమాజంలో కూడుకుని ప్రార్థించుకునే సమయం కొరకు మేము వేచి ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. నాయనా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ప్రభా, దైవజనులు ప్రభా, నాయనా యేసయ్య ఆరాధనకి వెళ్లకుండా ప్రభా ఇళ్ళ నుండి పరిస్థితులు వచ్చే ప్రభు. స్తోత్రాలు. ఆయన ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకుని ప్రభు, ఆయన ప్రతి సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు, ఏలియాని పోషించినట్లుగా ఈ దైవ సేవకుని మీరు పోషించమని ప్రార్థన చేసిన ప్రభు. విశ్వాసం కూడా ఆయన మీరు పోషించిన ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్న ఆయన సింహం పిల్లలు ఏం గెలవైన ప్రభు, నా పిల్లలనైనా ఆకలితో వచ్చిన సర్వీక్షణ ప్రభు, నాయన నమ్ముకున్న వారి ప్రభు ఇరువురు ఎడబడిన సర్వీక్షణ ప్రభు. స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు. ఆయన నీ మీద ఆధారపడి ఉన్న ప్రభు, నమ్ముకుని ఉన్నాం ప్రభు. స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు. నాయన మీరే సహాయం చేయండి ప్రభు. నాయన అయా ఈ రోజు ఆదివారం ఆరాధన మీరు అయా జయకరం మీరు జరిగించారు. ప్రతి ఒక్కరు ఎవరి గృహాల వారినైనా నిదాస్తులు చెప్తున్న వాక్యాన్ని ప్రభు వీక్షిస్తున్నాం. ఆయన మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆత్మీయతనైనా ఎవరైనా మేము తగ్గించుకోకూడదు ప్రభా. ఆత్మీయుల్లో మేము బలపడడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబం ప్రభు వాక్యాన్ని వింటూ బలం పొందుకునే కృప నాకు అనుగ్రహించమని అయ్యా మీరు ఆశ్చర్యంలో మాట్లాడుతున్నట్టుగా మీరే తోడు ఉండమని మహిమ పొందమని యేసు గణనామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘ బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు ఈ విధంగా రావడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఆ విధంగా ప్రభు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం.
కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ప్రభువు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు కనుక ఈ మాటలను బట్టి ఉదయకాల సమయంలో కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు అనంటే మీకు మాకు మధ్యలో చాలా రోజుల నుంచి ఎడబాటు కలుగుతూ ఉంది. ఈ కరోనా వైరస్ కారణాన్ని బట్టి మీ మధ్యలోకి మేము రావడం కానీ మమ్మల్ని మీరు చూడడం కానీ జరగనటువంటి కారణాలను బట్టి మనం కలుసుకోలేకపోతూ ఉన్నాం. అయితే ఇలాంటివి మనకి వినబడుతున్నప్పుడు ఈ యొక్క కరోనా గురించి విన్నటువంటి వార్తలు మనం ఎప్పుడు కూడా వినలేదు. ఇంత ఎడబాటు సంఘాలలో విశ్వాసుల మధ్యలో లేకపోతే సంఘానికి దైవ సేవకునికి మధ్యలో ఇలాంటి ఎడబాటును మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఈ దినాలలో ఈ విధంగా చూస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే ఇంత భయంకరమైన విషయాలను మనం వింటూ ఉన్నాము. ఇదంతా కూడా ఎందుకు జరుగుతూ ఉంది అనంటే దేవుడే చెప్పినటువంటి మాటల్లో అంత్య దినాలలో ఈ విధమైనటువంటివి జరుగుతూ ఉంటాయని దేవుడే ముందుగా సెలవిచ్చాడు. అంత్య దినాలలో మీరు అనేకమైన తెగుళ్ళని గురించి వింటారని లూకాసు వార్తలోనే వ్రాయబడుతుంది. మనం చూసినట్లయితే ఆ మాటను ప్రభువే స్వయంగా తన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలో అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తపస్తించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఈ మాటలు దేవుడు తన శిష్యులకు తెలియజేశాడు. ఎందుకనంటే అంత్యకాలంలో చివరి దినాలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వీటిని గ్రహించాలనే ఉద్దేశంతో ప్రభు మొదటిగానే తన శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటివి వినిపిస్తూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ప్రభు రాకడ మనకి చాలా సమీపంగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడం కొరకే మీ ముందుకు ఈ విధంగా రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు కలుగబోవు వీటి నెలను తప్పించుకొని అని అంటూ ఉన్నాడు అనమాట. వింటున్నటువంటి మాటలన్నింటినీ, జరుగుతున్నటువంటి యొక్క కార్యాలన్నింటినీ లేకపోతే సమస్యలన్నింటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారన్నట్లు అని అంటూ ఉన్నాడు అనమాట. శక్తి గలవారమై ఉండడానికి దేవుడు ఈ ఒక మాటని సెలవిస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే మనం ఆయన ఎదుట ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోకి సంఘం కొరకు రాబోతా ఉన్నాడు. ఈ దినాలలో సంఘం అయితే కూడుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. మనం సంఘంగా కూడుకోకపోయినా కానీ విడివిడిగా మనం ఎక్కడ ఉన్నా కానీ మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అనమాట. మనమే చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. మన యొక్క ఆత్మను గురించి దేవుడు మనల్ని లెక్కడగబోతూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మను గురించి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా సరే, ఏ సమయంలోనైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఎలాగా మనం ఉన్నా సరే దేవునికి భయపడే వారిగా ఉండాలని దేవుడు ఎంతో కోరుతా ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను వస్తా ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ప్రభు పుట్టడం ఎంత సత్యమో, భూలోకంలో ఆయన నరావతారిగా పుట్టడం ఎంత సత్యమో, ఆయన మరణ తిరిగి రావడం కూడా అంతే సత్యం. ఎందుకంటే ఆయన పుట్టక ముందే ప్రవక్తలు ప్రవచించారు. అదే రీతిలో ఆయన చనిపోతాడని ప్రవచించారు, ఆయన తిరిగి లేస్తాడని ప్రవచించారు, ఆయన ఆరోహణుడే పరలోకానికి వెళ్ళిపోతాడని ప్రవచించారు. ప్రవచనాలన్నీ కూడా నెరవేరి అదే రీతిలో చివరి ప్రవచనం ఆయన సంఘం కొరకు మరలా తిరిగి రాబోతా ఉన్నాడని ప్రవచించినటువంటి ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్చబడవలసి ఉంది. అయితే ఈ యొక్క సంఘం కొరకు ఆయన రాబోతా ఉన్నాడు. సంఘంగా కూడినటువంటి మనం, సంఘంగా సిద్ధపరచబడుతున్నటువంటి మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే మనం ఆయన వచ్చినప్పుడు శక్తివంతులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అనమాట. శక్తి, మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఒకసారి వాక్య భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రార్థన వలన మనకు ఆ శక్తి కలుగుతూ ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉందన్నమాట. ప్రతి వ్యక్తి
కూడా ఎక్కడున్నా సరే సంఘంగా కూడుకోవడానికి అవకాశం లేకపోయినా సరే మన ఆత్మను మనం దేవునికి అప్పగించుకోవడానికి, మన ఆత్మను మనం బలపరచుకోవడానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవడానికి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మరి ప్రార్థించడం తర్వాత కూడా ఒక మాట అంటున్నాడు, మెలకువగా ఉండి అని అంటూ ఉన్నాడు అనమాట. మనం ఎలా ఉండాలంట? చాలా మెలకువగా ఉండాలి. ఎందుకు అనంటే మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం, ఈ లోకంలో సంచరిస్తా ఉన్నాం. మన మనుగడంతా కూడా ఈ లోకంలోనే, మనం బ్రతుకున్నంత కాలం కూడా ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి మనం చాలా భయపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి చాలా మనం జడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే ప్రభు రాకడ మనకు చాలా సమీపంగా ఉంది. మరి ఆయన సన్నిధిలో మనం నిలవబడాలి అనంటే, ఆయన ఎదుర్కోవాలంటే శక్తి కలిగిన వారమై ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. మనం శక్తిని పొందుకోవాలి, శక్తి కలిగిన వారుగా ఉండాలి. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడాన్ని బట్టి ఈ శక్తిని మనం పొందుకుంటామని దేవుని లేఖనం సెలవిస్తా ఉందన్నమాట. మనం ప్రార్థించవలసిన వారమైనా. ఎందుకు అంటే ఈ సంఘంగా కూడుకోవడానికి లేదు కదా అని మనం ఏదో నిర్లక్ష్యంగా ఉండడం కాదు, కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి, ఆయన ఎదుర్కోవాలి, కడదూరం మ్రోగినప్పుడు నేను ఆయన దగ్గరికి ఎగసిపోవాలి అనేటువంటి తాత్పర్యాన్ని ప్రతి వారు కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉందన్నమాట. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మనం ఒంటరిగా ఉన్నా, సంఘంగా కూడుకోవడానికి లేకపోయినా, కుటుంబంగా మనం కూడి ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు కూడా మనకి చాలా అవసరమైందనమాట. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ, దేవుని వారమని మనం చెప్పుకుంటూ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండకపోతే మన శక్తి లేని వారమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మనం ఎంత ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎంత ప్రసంగం చేసినా, లేకపోతే ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కానుకలు దేవునికి ఇచ్చినా, ఇవన్నీ మనల్ని రాకడ కొరకై మనల్ని సిద్ధపరచవు. ఇవన్నీ కూడా మనకి శక్తినివ్వవు. కానీ ఏంటి శక్తినిచ్చేది అంటే, మెలకువ కలిగినటువంటి జీవితం, ప్రార్థన జీవితమే మనకి శక్తినిస్తుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉందన్నమాట. కాబట్టి మధ్యాహ్న కాలంలో ఈ యొక్క వాక్యం ద్వారా మీకు చెప్పబడుతున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, మనం ఒంటరిగా ఉన్నా, సంఘంగా కూడుకోలేకపోయినా సరే మనం వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థనలు కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మనం ప్రార్థించడం ఒక శరీర అవసరతల కొరకే కాదు, భౌతికమైనటువంటి అవసరతల కొరకే కాదు, కానీ ఆత్మీయమైనటువంటి శక్తిని గురించి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అంటే మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే, దేవుని రాకడలో ఎత్తబడే వారికి ఏముండాలంటే శక్తి చాలా అవసరమని వాక్యం సెలవిస్తా ఉందన్నమాట. మనం మొదటిగా ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారిలో మొదటిగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అని అంటే, మనకి ప్రభు ఎదుట శక్తి మనకు అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ప్రార్థనా జీవితంలో నుంచి మనం ఆ శక్తిని మనం పొందుకుంటూ ఉంటాం. ఏదో అవసరాల కొరకు మనం ప్రార్థించడం కాదు, శరీర ఆరోగ్యం కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలను అయితే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. దానికంటే ప్రాముఖ్యంగా మనం ప్రార్థనలో గడపాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రభు దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో అది మనకు తెలియదు కనుక మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. మరి ఆయన రాకడకు మనం శక్తి కలిగిన వారు ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. రెండవ విషయానికి మనం వస్తే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న పిల్లలారా అని అంటూ ఉన్నాడు. మరి చిన్న పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం చేస్తా ఉన్నారో వారికి తెలియనటువంటి పరిస్థితి. వారు చేసేది మంచి చెడ్డ వారికి తెలియదు. వారికి ఏది చెయ్యాలని తలస్తే వారు ఆ కార్యాన్ని చేస్తారు. మనల్ని కూడా ప్రభు అలాగే అంటూ ఉన్నాడు, కానీ ఒక హెచ్చరికను మాత్రం ఆయన పూర్వమే మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలారా అని అంటూ అక్కడ అంటాడు చూడండి, చిన్నపిల్లలారా మీరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట
మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగిన వారమై ఉన్నట్లు ఈ రాయిని యందు నిలిచియుండు. మీరు ఆయన యందు నిలిచియుండుడి అని అంటున్నాడు. రెండవ విషయం ఏంటి అని అంటే ఆయన రాకడలో సిగ్గుపడకుండా ఆయన ఎదుట మనం నిలిచి ఉండడానికి రెండవ విషయం ఏంటి అని అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఇప్పుడు మనం సంఘంలో నిలవబడడానికి లేదు, సంఘంలో ప్రార్థించడానికి లేదు, సంఘంగా కూడుకోవడానికి లేదు, బల్లారాధనలో పాల్పొందడానికి లేదు. మరి మనం ఎక్కడెక్కడ మన కుటుంబాల మధ్యలో ఉంటూ ఉన్నాం, మనం ఒంటరిగా ఉంటూ ఉన్నాం. మరి ఇలాంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే దేవునిలో మనం నిలిచి ఉన్నామా లేదా. సహవాసం లేనటువంటి సమయంలో మనం దేవునితో ఎక్కువగా గడపలేకపోతా ఉన్నామేమో. సంఘంతో సహవాసం లేని కాలంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆదివారం ఆరాధన గురించి కాదు కానీ మన యొక్క సహవాసం దేవునితో ఉందా లేదా, నేను దేవునిలో నిలిచి ఉన్నానా లేదా అని ఎవరికి వారే పరీక్షించుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉందన్నమాట. మనల్ని సంఘ కాపురి దగ్గరుండి చూడరు, లేకపోతే ఎవరు మనల్ని దగ్గరుండి చూడరు, కానీ మన యొక్క ఆత్మీయ స్థితిని గురించి మనమే జాగ్రత్తలు కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉందన్నమాట. మరి మొదటి వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడడం శక్తి కలిగిన వారమై ఉన్నట్లు అని అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో అంటున్నాడు సిగ్గుపడక ధైర్యము కలిగిన వారమై ఉండున్నట్లు అని అంటున్నాడు. ఆయన రాకడలో ఆయన యొక్క ప్రభావంతో, ఆయన దూతలతో ప్రభావంతో రాబోతున్నటువంటి ఆ దినంలో మనం ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం కనుక మనం ఎలా ఉండాలి, సిగ్గుపడక ధైర్యం కలిగిన వారమై ఉండాలి. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తా ఉంది, మరి సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలవబడడానికి మనకు ధైర్యం ఎలా వస్తుంది అని అంటే ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఆ ధైర్యం వస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు తెలియపరిచేటువంటి వాక్యం ఏంటి అని అంటే, మీకు తెలియపరిచేటువంటి వర్తమానం ఏంటి అని అంటే మనం అందరం కూడా ప్రభువు అక్కడికి సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం. మనం పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకుంటూ మనం ఏం కలిగి ఉండాలంటే మొదటిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఆయన ఎదుట ధైర్యంగా ఉండడానికి, ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఉండడానికి మనం ఆయనలో నిలిచి ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉందన్నమాట. దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ధైర్యం కలిగిన వారు మీరు నిలవబడడానికి, ప్రభా నేను నీలో నిలిచి ఉండాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను కనుక నన్ను నీలో నిలవబెట్టండి అని మనం ఎప్పుడైతే మన ఆత్మల దేవుని చేతికి అప్పగించుకుంటామో మన ఆత్మల కాపాడడానికి ఆయన చాలా సిద్ధంగా ఉన్నాడని తెస్సలోనికలు రాసిన పత్రికలో ప్రభు అంటూ ఉన్నాడు. తెస్సలోనికలు రాసిన పత్రికలో అంటాడు చూడండి, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం 23వ వచనాన్ని చదువుకున్నాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును అని అంటున్నాడు. కాపాడబడును. ఇక కిందకి చదువుతుంటాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును అని అంటున్నాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు, మనల్ని ఎందుకు ఆయన సంఘంలో చేర్చాడు అని అంటే మనల్ని కూడా ఆయన ఒక పరిశుద్ధమైన సంఘంగా సదాకాలము ఆయనతో కలిసి ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. మరి ఆ పిలుపుకి తగినట్లుగా మనం జీవించాలి. ఆయన పిలుపులో ఉన్నటువంటి మనం ఏం కాపాడుకోవాలంటే ఆత్మని, శరీరాన్ని, ప్రాణాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. మరి మనకు మనం కాపాడుకోవాలంటే అది మనకి కష్టమైన పనే, కానీ మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు, కాపాడుకోవాలనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని కాపాడేవాడు దేవుడే అని ఇక్కడ తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో సెలవిస్తా ఉన్నాడు అనమాట. ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక
మిమ్మల్ని అలాగూ నడిపించును, అలాగూ చేయును అని అంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి మధ్యాహ్న కాలంలో మీరు ఎక్కడున్నా సరే, కుటుంబంతో మీరు ఒంటరిగా ఉన్నా సరే, వేరే కుటుంబంతో మీరు కలవలేకపోయినా సరే, సమాజంగా మీరు కలవలేకపోయినా సరే, సంఘంగా మీరు కలవలేకపోయినా సరే, మనం ఎక్కడున్నా సరే మన ఆత్మలను మనం భద్రం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన ఉన్నతమైన పిలుపు చేత దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకు అంటాడు? దశలోనికై రాసిన పత్రికలోనే అంటూ ఉన్నాడు, మనల్ని అపవిత్రులుగా ఉండటకు ఆయన పిలవలేదు కానీ అని అంటూ ఉన్నాడు. ఆయన మనల్ని అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు, ఆయనలా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు అంటే సదాకాలము ఆయనతో పాటు జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. మరి సదాకాలము పరిశుద్ధుడైన దేవుడితో మనం నివసించడానికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఏమేమి మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే మన శరీరాన్ని, జీవాన్ని, ఆత్మను కూడా మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకోనంటే ఆయన రాకడ కొరకు సిద్ధపరచడం కోసం, ఎదుర్కొనడం కోసం, ఆయన రాకడని ఎదుర్కొనడం కోసం వీటిని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటూ మనం ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ఉండి ప్రార్థన చేయాలి? మెలకువగా. ఎప్పటికప్పటికి మన ఆత్మకి ఏమైనా అపవిత్రత అంటుకుంటూ ఉందా? శరీరానికి అపవిత్రత అంటుకుంటూ ఉందా? మన యొక్క జీవానికి అపవిత్రత అంటుకుంటూ ఉందా? మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం మెలకువగా ఉండి నిత్యము ఎల్లప్పుడూ అని అక్కడ రాస్తా ఉన్నాడు. ఎప్పుడో సమాజంగా కూడినప్పుడు కాదు కానీ ఎల్లప్పుడూ మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. రెండవ విషయం మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాం. మూడవ విషయం ఎలా ఉండాలంట? దేవునిలో నిలిచిన వారమై ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ మాటలను బట్టి మీరందరూ కూడా ఆదరించబడాలని కోరుతూ ఉన్నాను. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. దేవుడు మన జీవితాల్లో ఆయన వాక్యం ద్వారా బలపరచబడ్డానికి ఎంత దినాల్లో మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. మరి సమయంలో వెతబడిన వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుని దీవెన తీసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన వెతబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి బలపరచబడి స్థిరపరచబడి నీ ఎదుట నిలబడడానికి శక్తిమంతులగినట్లు వారి ప్రాణాత్మ దేహములను నీ ఎదుట నిందారహితంగా ఉంచుకొనగలడానికి కావలసినటువంటి నీ ఆత్మశక్తి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. వెతబడిన వాక్యం నూరతులుగా ఫలించే కృప దయచేయండి. ఈ లోకంలో ఎదురయ్యే పరిస్థితుల్ని, మరణాన్ని ఎదిరించడానికి, జయించడానికి నీ కృప బిడ్డలందరికీ దయచేయండి. వాక్యం ఇతని బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ కుడికి ద్వారా, ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ, ఈ గొప్ప కృప ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దివ్య సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడొచ్చిన మనకు, సర్వలోకన పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఆయన వాక్యాన్ని విని లోబడి నడుచుకున్న ప్రతి వారికి సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.